మార్చిలో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తెలుగులో మాత్రం యావరేజ్ టాక్ వచ్చింది. ధనుష్ నటన మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో తన భార్య అయిన డైరెక్టర్ ఐశ్వర్య వేరొక అమ్మాయిని లిప్ కిస్ పెట్టమనడం కేవలం ధనుష్కి దక్కుతుందేమో. అప్పట్లో ఈ టాపిక్ తో 3 సినిమాకి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇక 2014లో వెల్లైలా పట్టాదారి సినిమాలో నటించగా ఈ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అవడంతో మన తెలుగులో రఘువరన్ బీటెక్ పేరుతో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా అంతే బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ సినిమా కేవలం 8 కోట్ల పెట్టుబడితో 58 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ హిట్ అవడంతో పార్ట్ 2 ప్లాన్ చేసి విలన్ గా బాలీవుడ్ నటి కాజల్ని పెట్టి తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇదే. కానీ ఈ సినిమా అందరి అంచనాలు తలకిందులు చేసి నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత 2015లో హిందీలో వచ్చిన షమితాబ్లో అమితాబ్ బచ్చన్తో కలిసి నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. అంతేకాకుండా ధనుష్ని అమితాబ్ బచ్చన్ కూడా బాగా మెచ్చుకున్నారు. తర్వాత మారి, తంగమగన్, తొడరి,